అనిల్ అంబానీపై సెబీ వేటు, నిధుల మళ్లింపు అంశంలో 25 కోట్ల జరిమానా, 5 ఏళ్లు మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం, రిలయన్స్ గ్రూప్ షేర్లు డమాల్. 5 ఏళ్ళంట. ఆ షేర్లు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే, అమ్ముకునేటోళ్ళు ఎవరైనా ఉంటే ఇవాళ అవకాశం లేదు, మండేనే అమ్ముకుంటే. ఏమైనా ప్లాన్ చేసుకుంటే చేసుకోరు. పాపం తమ్ముడు హై పోతా ఉంటే అన్న మాత్రం ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నాడు. అనిల్ అంబానీపై సెబీ వేటు, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధుల మళ్లింపు వ్యవహారంలో కఠిన చర్యలు, 5 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం, కుప్పగొలిన గ్రూప్ షేర్లు, మరో 24 సంస్థలపైన కూడా చర్యలు అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ అసలు సంగతి చూద్దాం. అనిల్ అంబానీ, అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ అడాగ్ చైర్మన్గా తన పరపతిని ఉపయోగించి రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ బోర్డు పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కంపెనీ నిధులను రుణాల పేరుతో తన నిర్వహణలోని అల్లాటప్పా కంపెనీలకు 14,577.68 కోట్లు దారి మళ్లించినందుకు సెబీ ఈ చర్య తీసుకుంది. ఇందులో 12,487.56 కోట్ల మొత్తాన్ని ఊరు పేరు లేని 47 డొల్ల కంపెనీలకు మళ్లించారని బ్యాంక్ ఆఫ్ బరోడా బిఓబి ఫోరెన్సిక్ ఆడిట్లో తెలిపింది. ఈ విషయంలో అనిల్ అంబానీకి సహకరించిన 24 సంస్థలపైన 5 ఏళ్ల నిషేధంతో పాటు 21 కోట్ల నుంచి 25 కోట్ల చొప్పున మొత్తం 625 కోట్ల భారీ జరిమానాలు విధించింది. RHFL పైన 6 నెలల నిషేధంతో పాటు 6 లక్షల జరిమానా విధించింది. మరోవైపు సెబీ కూడా 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ ఖాతాలను పరిశీలించి నిధుల మళ్లింపు నిజమేనని నిర్ధారించుకుంది. ఈ విషయంలో అనిల్ అంబానీకి అమిత్ బప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేష్ ఆర్ షా అనే వ్యక్తులు సహకరించినట్టుగా విచారణలో తేలింది. గ్రూప్ షేర్లు చూద్దాం. తాజా పరిణామాలతో బీఎస్సీలో ఇన్ఫ్రా షేర్ 10.07% నష్టంతో ₹211 వద్ద ముగియగా, ఎన్ఎస్సీలో 10.91%తో 209.99 వద్ద క్లోజ్ అయింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ షేర్ కూడా ఇక 5% నష్టంతో 4.46 వద్ద ముగిసిందంట. ఏకంగా లోయర్ సర్క్యూట్ బ్రేక్ను తాకి వరుసగా 34.48, 34.45 వద్ద ముగిసాయి అంటూ చూస్తా ఉన్నాం. ఇక ఇతర సమస్యలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మస్కా బారిన చరిత్ర. ఏదేమైనా పాపం ఈయన ఇద్దరు అన్నదమ్ముల్లో అన్నేమో వెనకబడితే తమ్ముడేమో ముంగటపడి ఇక ఇవాళ ఇట్లా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఏదేమైనా కొంచెం స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు జర రానటువంటి రోజులను కొంచెం చూస్తూ ముందుకు పోండి, లేదు అంటే ఇబ్బందులు పడతారు అనేటువంటిది చెప్పదలుచుకున్నటువంటి విషయం. అంతే ఇక.